నమస్తే అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. ఈరోజు మీకు ఒక అరబిక్ రెసిపీ చేసి చూపించబోతున్నా అండి. మనం తెలుగు వాళ్ళమే కాకుండా అరబిక్ వాళ్ళు కూడా పునుగులు చేసుకుంటారు. కాకపోతే అవి మనలా కాకుండా అరబిక్ వాళ్ళు చేసే పునుగులు వాటి టేస్ట్ ఇంకా వాటి రెసిపీ కూడా టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇవి బయట క్రిస్పీగాను ఇంకా లోపల సాఫ్ట్గా ఉండి కొంచెం స్వీట్గా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మరి ఈ పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలోని 2 కప్పుల మైదాని తీసుకుంటున్నాను. మైదా గానీ నచ్చకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. మీకు ఒరిజినల్ రెసిపీ చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ మైదానే వాడుతున్నాను. ఇప్పుడు ఈ పిండికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. మనకి ఇప్పుడు పిజ్జా బేస్ చేస్తూ ఉంటారు కదా, అందులో కూడాను డ్రై ఈస్ట్ని వేస్తారు. ఇప్పుడు వీటిని వేసుకున్నాక పిండిని ఒకసారి కలిపేసుకోవాలి. పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిలోని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులోని చల్లటి నీళ్ళు వేస్తున్నానండి, వేడి నీళ్ళు అయితే కాదు. ఎప్పుడైనా నీళ్లు ఎక్కువై పిండి పలచగా అయిపోతే మళ్ళీ మైదా పిండి వేసుకొని కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం ఈస్ట్ కూడా వేసుకుంటే బ్యాటర్ సెట్ అయిపోతుంది. పిండి ఈ స్టేజ్లో ఉండేటప్పుడే ఉండలు ఎక్కడైనా ఉన్నాయేమో ఒకసారి స్పూన్తోని బాగా కలిపేసుకోండి. ఒకవేళ ఉండలు స్పూన్తోని కరగడం లేదు అనిపిస్తే ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో చేసుకోండి. దాంతో అయితే ఉండలన్నీ కూడా కరిగిపోయి పిండి బాగా కలిసిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, అలాగని చిక్కగా కూడా ఉండకూడదు. చూడండి, పిండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 1 గంట సేపు వదిలేస్తే ఈ పిండి డబల్ అవుతుంది. మనకి ఇడ్లీ పిండి అది చేసుకునేటప్పుడు పిండి ఉరుగుతుంది కదా, ఈ పిండి కూడా మైదా కూడా ఇప్పుడు ఉరుగుతుంది. 1 గంట మనం అలాగ వదిలేయాలి. పిండి కలిపేయడం అయిపోయింది కదా, ఇప్పుడు పంచదార పాకం తీసి ఉంచుకోవాలి. పాకం కోసం ఇక్కడ నేను 50 గ్రామ్స్ వరకు పంచదారని తీసుకున్నాను. పంచదార దేంతో అయితే మెజర్ చేసుకున్నానో అదే కప్పుతోని 1 కప్పు నీళ్ళను కూడా వేస్తున్నాను. గులాబ్ జామున్కి పాకం తీస్తారు కదా, దానికన్నా ఇంకొంచెం ముద్ర పాకం తీసుకుంటే ఈ రెసిపీకి సరిపోతుంది. పాకం ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. లేదు అంటే ఆ బర్నల్ వేడికి పాకం ఇంకా చిక్కబడిపోద్ది. ఆ తర్వాత మనకు అది యూస్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండదు. గంట తర్వాత చూడండి, పిండి ఎలాగైతే ఉరివిందో ఇలా ఉరవాలి. ఫుల్గా బబుల్స్ వచ్చి పిండి డబల్ అవ్వాలన్నమాట. అప్పుడు అది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చి మనకి పునుగులు వేసుకోవడానికి రెడీ అయినట్టు. మీరు చేసుకునేటప్పుడు గంటకి పిండి కానీ డబల్ అవ్వకపోతే ఇంకొక 15-20 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోండి, పిండి రెడీ అయిపోద్ది. పిండిని ఒకసారి లైట్గా స్పూన్తో కలిపేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా బీట్ చేయకూడదు. అందులో బబుల్స్ పోయాయి అనుకోండి, పునుగులు సరిగా పొంగక గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అరచేతులు తడి చేసుకొని పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకోవాలి. మనం గారెలకి ఎలాగైతే చేతులు తడి చేసుకొని వేసుకుంటామో అదే విధంగా వీటికి కూడా వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే ఎలా పొంగుతున్నాయో చూసారా, ఎంత చక్కగా పైకి తేలిపోతున్నాయి. పునుగులు వేసుకునేటప్పుడు చాలా చిన్న సైజులో వేసుకోవాలండి. అవి పొంగి మళ్ళీ డబల్ సైజులో అవుతాయి అన్నమాట. సో మనం ముందే పెద్ద వేసామనుకోండి, అవి ఇంకా పెద్ద అవుతాయి. అందుకే వేసుకునేటప్పుడు మ్యాక్సిమం 1 స్పూన్ అంతవరకు వేసుకుంటే అవి డబుల్ అయ్యి తినడానికి కూడా బాగుంటాయి. పైన క్రిస్పీగాను ఇంకా లోపల సాఫ్ట్గా ఉంటాయి. వేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకున్నా కానీ పర్వాలేదు, అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే విడిపోతాయి. ఈ పునుగుల్ని ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా పునుగుల్ని వేసేసుకోవాలి. రెండోసారి వేసుకున్నవి కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ముందుగా పంచదార పాకం చేసి ఉంచుకున్నాం కదా, ఆ పాకాన్ని ఇప్పుడు పునుగుల మీద లైట్గా వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఈ పునుగుల మీద లైట్గా నువ్వులు వేసుకుంటే అరబిక్ స్టైల్లో పునుగులు రెడీ. ఈ పునుగులకి చట్నీలు అలాంటివి ఏటి అవసరం ఉండదు. పైన పాకం వేసుకొని ఇంకా లైట్గా నువ్వులు వేసుకొని తినేయడమే. షాప్స్లో అమ్మే వాళ్ళైతే పునుగులు చేసి రెడీగా ఉంచేస్తారు. మనం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తామో అప్పుడే వాటిపైన పాకం ఇంకా నువ్వులు వేసి ఇస్తారు. ఎలా ఉందండి మరి నేను చూపించిన ఈ అరబిక్ స్టైల్లో పునుగులు? నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.